సంవత్సరం పాటు ఆయన్నే తలుచుకుంటూ కొలుచుకుంటూ ధ్యానించుకుంటూ రాసినటువంటి పాట. ఓకేనా. ఆ పాటలో బాలు గారు చనిపోయిందని రాయాల నేను. స్వరమే వరముగ పుట్టిన శకుంతల తనయుడా, సరిగమల సాలొచ్చిన సాంబమూర్తి వినయుడా, పాటలోన నవరసాలు పలికించిన గాయకుడా, గొంతులోన వింతలిన్న చూపిన గోపాలుడా, కడుపుల గానము నేర్చిన ప్రహ్లాదుడా, గళములో నటనను చూపిన గంధర్వుడా, మైకుతో మాయలు చేసిన మాంత్రికుడా, మాటతో మత్తును దంచిన మానీయుడా, ఆ బాలగోపాల నలరించిన అమరుడా బాలసుబ్రహ్మణ్యుడా, బాలసుబ్రహ్మణ్యుడా, గానలోక పూజ్యుడా. కొనేటమ్మపేట సరస్సులోని గాన కలువ, తేనె పాటలెన్నో అద్దుకున్న వల్నెవలువా, తరాలెన్ని మారినా తరగదు నీ విలువ, స్వరాలెన్ని వచ్చినా చెరగదు నీ చెలువా, పాటను తలపై మోసిన పరమేశుడా, సినిమా శ్వాసగా బ్రతికిన శివరూపుడా, పల్లవి కూపిరులూదిన పుణ్యాత్ముడా, చరణాన్ని నిలబెట్టిన చరితార్థుడా, పేరుకేమో బాలుడా కీర్తిల గోపాలుడా, బాలసుబ్రహ్మణ్యుడా, బాలసుబ్రహ్మణ్యుడా, గానలోక పూజ్యుడా, పాటల తోటలోన పరిమళించు పువ్వా, సంగీత వనములోన మోగిన స్వరమువ్వా, చిత్రాల పెరడులోన ఎగిరేటి గువ్వా, సినిమా బృందావనిలో చెరగని చిరునవ్వా, శృతితో మతులను అతికిన సుమగాత్రుడా, లయతో ఊయల లూపిన ప్రియపాత్రుడా, పదములతో పయనించిన స్వరయాత్రుడా, పాటతో పావనమైన పరమాత్ముడా, వరాల పుత్రుడా సుస్వరాల గాత్రుడా, బాలసుబ్రహ్మణ్యుడా, బాలసుబ్రహ్మణ్యుడా, గానలోక పూజ్యుడా. బాలుగారు చనిపోయినని అనకుండా కృష్ణునిలో వేణువులో నాదంలా వచ్చి మళ్ళా నాదంలో కలిసావా అని, వేణువై కృష్ణునిలో లీనమైనావా, వీణవై చదువులమ్మ ఒడిలో చేరినావా, నాదమై నారదముని గళములో కలిసావా, తుంబురుని తంబురలో శృతిగా మారినావా, గగనములో విహరించే గంధర్వ కోయిల, వసంతముల తెలుగు తోటకొచ్చి వెళ్ళినావా, గగనములో విహరించే గంధర్వ కోయిల, వసంతముల తెలుగు తోటకొచ్చి వెళ్ళినావా, సంగీత భువనాలలో కాచేటి వెన్నెల, వరాన శ్రీపతింట నడయాడినావా, పాటల దేవుడా ప్రాతస్మరణీయుడా, బాలసుబ్రహ్మణ్యుడా, బాలసుబ్రహ్మణ్యుడా, గానలోక పూజ్యుడా, బాలసుబ్రహ్మణ్యుడా, గానలోక పూజ్యుడా. అన్నా ఆయన చనిపోయినా కలక మరణం లేదు, తెల్లవారుదాను మైకుల్లో లేపేది ఆయన పాటే కదా మనల్ని. అవును నిజం. ఇదివరకు బాలుగారు చనిపోయినప్పుడు, సార్ చనిపోయినప్పుడు ఎంతో మంది పాటలు విన్నా అన్న, కానీ మీరు పాడిన ఈ పాట నా మనసుకు టచ్ అయింది. నిజంగా బాలుగారు ఫ్యామిలీ